Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ కెమికల్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో ఒక ప్రాబ్లం చేస్తున్నాం. స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీని మెజర్ చేసే ప్రాబ్లం. సో ఈ ఈక్విలిబ్రియంలో మనకి ఏమి ఇచ్చాడంటే హైడ్రాలసిస్ ఆఫ్ సుక్రోజ్ ఇస్తున్నాడు. సుక్రోజ్ C12H22O11 దానికి వాటర్ యాడ్ చేశాడు, హైడ్రాలసిస్ అయిపోతుంది. రియాక్షన్ విత్ వాటర్. సుక్రోజ్ ఆన్ హైడ్రాలసిస్ గివ్ 2 monosaccharides, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. ఆ రెండు వచ్చాయి. సరే, బాగుంది. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kc ఫర్ ద రియాక్షన్ ఈజ్, ఈ రియాక్షన్కి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kc వాల్యూ ఇచ్చాడు 2 × 10⁻13. ఎక్కడంట? అట్ 300 కెల్విన్ టెంపరేచర్ దగ్గర ఈక్విలిబ్రియం ఉంది. సరే, బాగుంది. క్యాల్కులేట్ డెల్టా G0 అట్ 300 కెల్విన్. అదే 300 కెల్విన్ దగ్గర స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ మెజర్ చేయి అంటున్నాడు. సో ముందు మనకు ఫార్ములా కావాలి. ఈ స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి రిలేషన్ ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం. రిలేషన్ బిట్వీన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అండ్ రియాక్షన్ కోటియంట్ అని. సో ఏంటి ఆ రిలేషన్ అంటే, వీ నో దట్, మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటంటే, వీ నో దట్ డెల్టా G0 అంటే స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -RT ln Kc. ఇది ఫార్ములా. ln అంటే న్యాచురల్ లాగర్థం, లాగ్ టు ద బేస్ E అని. కానీ మనకు లాగ్ టు ద బేస్ E కంటే లాగ్ టు ద బేస్ 10గా మార్చుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ. కాబట్టి లాగ్ ఈని లాగ్ 10గా మారుస్తే ఏమవుతుందంటే 2.303తో మల్టిప్లై చేయాలి. సో డెల్టా G0 ఈజ్ ఈక్వల్ టు -2.303 RT log Kc టు ద బేస్ 10. ముందు లాగ్ ఈ న్యాచురల్ లాగర్థం, ఇప్పుడు లాగ్ బేస్ 10 అవుతుంది. ఓకేనా? సరే, ఇక్కడ దేర్ఫోర్ డెల్టా G0 ఈజ్ ఈక్వల్ టు -2.303. R అనేది ఏంటి? ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్. ఎంత ఉంటుంది? 8.314 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. ఇది వాల్యూ. ఓకే, జౌల్స్లో తీసుకున్నాం. ఇంటూ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? 300 కెల్విన్. మన కెల్వినే ఇచ్చాడు కాబట్టి ఏం చేంజ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా వేసేయచ్చు. ఇన్ కేసు డిగ్రీ సెల్సియస్ ఇచ్చింటే కెల్విన్గా మార్చడానికి 273 యాడ్ చేస్తాం. ఇక్కడ అవసరం లేదు. ఇంటూ లాగా కేసీ వాల్యూ ఎంత ఇచ్చాడు? నేను 2 × 10⁻13 ఇచ్చాడు. ఇది వాల్యూ. ఓకే, సరే. దేర్ఫోర్ డెల్టా G0 ఈజ్ ఈక్వల్ టు -2.303 × 8.314 × 300 ఇంటూ ఇది లాగ్ ఆఫ్ A × B లాగా ఉంది. ఏం చేస్తాం? లాగ్ A ప్లస్ లాగ్ B. సో 300 ఇంటూ లాగ్ 2 ప్లస్ లాగ్ 10⁻13. దేర్ఫోర్ డెల్టా G0 ఈజ్ ఈక్వల్ టు 300తో మల్టిప్లై చేయొచ్చు. 100తో మల్టిప్లై దీన్ని చేసామనుకుందాం. అప్పుడు 831.4. 3తో దీన్ని మల్టిప్లై చేయి. 3 3s are 9, 0 3 3s are 9, 3 2s are 6. సో 3తో దీన్ని మల్టిప్లై చేసాం 6.909. తర్వాత 100తో దీన్ని మల్టిప్లై చేసాం 831.4 ఇంటూ లాగ్ 2 వాల్యూ 0.3010 లాగరిథం చూస్తే వస్తుంది. ప్లస్ ఇది ఎలా ఉంది? లాగ్ ఆఫ్ A పవర్ m ఏమవుతుంది? లాగ్ ఆఫ్ A పవర్ m ఏమవుతుందంటే m ఇంటూ లాగ్ A అవుతుంది కదా, పవర్ ముందుకు వచ్చేస్తుంది. సో 13 ఇంటూ లాగ్ 10. ఆల్రెడీ బేస్ 10 కదా. మనకు తెలిసిన విషయం ఏంటంటే లాగ్ ఆఫ్ 10 టు ద బేస్ 10 వాల్యూ 1. లాగ్ 10 1 అంటాం. దేర్ఫోర్ డెల్టా G0 ఈజ్ ఈక్వల్స్ టు -6.909 ఇంటూ 831.4 ఇంటూ 0.3010 ప్లస్ 13 ఇంటూ లాగ్ 10 ఎంతనైనా 1 వేసినా ఒకటి, వేయకపోయినా ఒకటి, మల్టిప్లై చేసిన 13 1s are 13 అవుతుంది. దేర్ఫోర్
డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6.909 ఇంటూ 8.314 ఇంటూ 13 ప్లస్ 0.3013 యాడ్ చేస్తే ఏమవుతుంది 13.3010 ఇది వాల్యూ. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మైనస్ 76,397 వస్తుంది. 76,397. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 7.6397 ఇంటూ 10⁻, వాల్యూ తగ్గించి రాస్తున్నాం కదా, సో ఇంటూ 10⁻4 వస్తుంది. లేదంటే ఇలా రాసుకోవచ్చు మైనస్ 7.6397 బదులు 64 రాసేయచ్చు. 64 ఇంటూ 10⁻4 దట్ ఈస్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ. సారీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వాల్యూ వెన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ గివెన్. సో ఈ మోడల్ ప్రాబ్లం కూడా మనకు బోర్డ్ ఎగ్జామ్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో జస్ట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇచ్చాడు, ఈ రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. న్యాచురల్ లాగరిథం బదులు లాగ్ టు ద బేస్ 10గా మార్చుకున్నాం. అందుకోసం 2.303తో మల్టిప్లై చేయాలి అంతే. రిమైనింగ్ అంతా మామూలే. లాగ్ ఆఫ్ ఏ ఇంటి బి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ పవర్ ఎం కాబట్టి ఎం లాగ్ ఏ, అంతే. మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. Hope you understand. Keep watching. Thank you.